ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం, ఇవాళ ఎలా ఉంది, దీంట్లో టెక్నాలజీ పాత్ర ఎంత? ఇది నేను అనేక సార్లు ప్రస్తావించాను. మా చిన్నప్పుడు మా ఏరియా మొత్తం మీద ఫోను ఒకళ్ళకు ఉంటే మా ఇంటికల్లోళ్ళకి కూడా మొదట్లో లేదు ఫోను. ఆ పక్కన ఉండే ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండేది. ఆ ఫోన్ నెంబర్ ఇచ్చుకోవడం గొప్ప విశేషం. ఇవ్వచ్చా అని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఇచ్చి చేస్తే ఫోను ఎప్పుడో అత్యవసరమైతే అప్పుడు ఇట్లా డబ్బులు కదా, ఎట్లా పడితే అట్లాగా చేసే ఉద్దేశం ఉండేది కాదు. ఎమర్జెన్సీ అయితే ఏ పెళ్ళికో లేకపోతే అర్జెంటుగా రావాలి అనుకునేటువంటి చావులప్పుడో ఇట్లాంటప్పుడే ఫోన్ వచ్చింది రే సాయి అని కేకేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ తీసుకుని మాట్లాడి అమ్మని పిలవరా నాన్న పిలవరా అంటే మళ్ళీ అప్పుడు పిలచడం ఇట్లాగా. ఆ తర్వాత మా ఇంటికి వాళ్ళకి వచ్చినప్పుడు 2 ఫోన్లు, మా ఇంటి దగ్గర 2 ఫోన్లు ఉన్నాయని చెప్పుకుని. అప్పుడు టీవీ ఉన్నోళ్ళు ఇంటి వాళ్ళు గ్రేట్. ఎందుకు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి టీవీ చూడటం. మా ఇంటి దగ్గర అవతల పక్కన పినిమర ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండేదన్నమాట. అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళం. అలాంటిది ఆ తర్వాతన ఆ కలర్ అద్దం గ్లాస్ లోపల బ్లాక్ అండ్ వైట్ కలర్ గ్లాస్ ఉన్నటువంటిది ఇంకొక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేవాళ్ళం. రామాయణమో భారతం అట్లాంటివి వచ్చేప్పుడు అది ఆ ఇంటి వాళ్ళకి ఆ విధంగా గొప్ప పేరు అనమాట. ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది తెలుసా అన్నటువంటిది, ఆ ఇంటి వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంది తెలుసా అన్నట్టుంది. అంటే వాళ్ళు అట్లా ఉన్నోళ్ళు అంటే చాలా గ్రేట్ అనేటటువంటిది. అవి మన ఇంటికి రావాలన్నటువంటి తాపత్రయంలో నుంచి కష్టపడటం, సంపాదించడం అనేటటువంటిది చేసాం. ఇవాళ రోజున టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాం. ఈ టెక్నాలజీని అందించేటువంటి సుందర్ పిచాయ్ చక్కటి కొన్ని పాయింట్స్ చాలా హృదయంగా అనిపించింది. అంటే మనల్ని మనం తరచి చూసుకున్నట్టు అనిపించింది. 2001లో తొలిసారి గూగుల్ ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు ప్రపంచానికి సమాచారాన్ని అందించగలిగేది, సాంకేతికతను చేరువ చేయగలిగేది ఇదే అని గట్టిగా నమ్మాను. అందుకే 2004లో గూగుల్లో చేరాను. మేక్ ఇన్ఫర్మేషన్ యూనివర్సల్లీ యాక్సెసిబుల్ అండ్ యూజ్ఫుల్ అన్న గూగుల్ నినాదం ఆ సంస్థ వైపు నన్ను బాగా ఆకర్షించింది. దాని అర్థం జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందించడమే. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఏఐ ఆ నినాదపు తుది రూపం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్న దాంతో సంబంధం లేకుండా సాంకేతికత నీకు ఎంతో ఊతమిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సమాన ప్రభుత్వాన్ని తీసుకొస్తుంది. సాంకేతికత అందుబాటులో లేని దేశాలకు వెళ్ళి చూస్తే వాళ్ళు దాన్ని ఎంత బలంగా కోరుకుంటున్నారో తెలుస్తుంది. నేను అమెరికా వచ్చినప్పుడు ఇంటికి ఫోన్ చేయాలంటే $2.30 ఖర్చు అయ్యేది. అది చాలా ఖరీదు కావడంతో ఉత్తరాలు రాసేవాళ్ళం. ఇప్పుడు సాంకేతికత పుణ్యం ఆయన తల్లిదండ్రులతో రోజు మాట్లాడగలుగుతున్నాం. మేము గూగుల్ బీమ్పై పనిచేస్తున్నాం. దాని ద్వారా దూరంగా ఉన్న 2 వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు నిజంగా ఇద్దరు భౌతికంగా ఒకే చోట ఉన్నట్టు అనిపిస్తుంది. నేను గూగుల్లో చేరినప్పుడు ఎరిక్ సీఈఓగా ఉండేవారు. 2006లో నేను బ్రౌజర్ రూపొందిస్తున్నప్పుడు నీకు ఏమైనా పిచ్చా, మనం ఉన్నది బ్రౌజర్ రూపొందించడానికి ఆయన నన్ను నిలదీశారు. బ్రౌజర్ రూపొందించి చూపించాక చాలా మద్దతు పలికారు. అమెరికా అవకాశాలు కానీ కొద్దిమంది మాత్రమే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. 2025తో పోలిస్తే 26 మరింత ఉద్విగ్నంగా ఉంటుంది. రాబోయే 10 ఏళ్లలో మనం డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ దశకి చేరుకుంటాం. క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రధాన భూమికలోకి వస్తుంది. సమీప భవిష్యత్తులో వాణిజ్యపరంగా క్వాంటమ్ కంప్యూటర్స్ని అందుబాటులోకి తెస్తాం. మా అమ్మ విపరీతంగా చదివేది. ఆర్థిక పరిస్థితుల కారణంగా హై స్కూల్కి మించి వెళ్ళలేకపోయింది. తన వల్లే నాకు పుస్తక పట్టణం మీద ప్రేమ పుట్టింది. దాంతో నాకు జ్ఞానం అబ్బింది అంటూ చక్కటి హృదయమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన జీవితం గురించి.